పుష్ప 2, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్, మ్యాట్ స్క్వేర్, హిట్ 3 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది విడుదలైన సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని బంపర్ హిట్లుగా నిలిస్తే ఇంకొన్ని యావరేజ్గా మిగిలాయి. ఎంత హిట్ అయినా కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాలను థియేటర్లలో చూడలేదు, కేవలం ఓటీటీలకే పరిమితమయ్యారు. ఈ 6 నెలల్లో ఒకటి ఆరా తప్ప థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసింది లేదు. దీనికి కారణాల్లో ఒకటి సినిమాలో కాంటెంట్ అయితే మెయిన్ రీజన్ థియేటర్ ఫుడ్ కోర్టుల్లో గుండెలదిరే ధరలు. తెలుగు రాష్ట్రాల్లో పట్టపగలు నిలువు దోపిడీ చేస్తున్న సినిమా థియేటర్ ఫుడ్ కోర్టులపై టీవీ9 నిఘా. ఇది ఎంత పడుతుంది? సాలిడ్ అయితే 420 రూపాయలు. సాల్ట్ అయితేనా? ఒకవేళ మీకు ఫ్లేవర్ కావాలంటే 30 రూపీస్ ఎక్స్ట్రా 450. క్వాంటిటీ ఎంత వస్తుంది? 100 గ్రామ్స్ వస్తుంది. సీజ్ ద షాప్. అసలేంటి రేట్లు? కొనబోతే కొరివి, తినబోతే గడ్డిలా తయారైంది పరిస్థితి. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని థియేటర్లలో జేబుకు చిల్లు పడే రేట్లు పెట్టి ప్రేక్షకుడికి మినీ హార్ట్ అటాక్ తెప్పిస్తున్నారు. 2 pieces कितना समोसा? 160. 2 pieces 160. 2 समोसा 160. Veg pop 160. समोसा 160. 2 pieces. Water bottle कितना? 70 rupees. Half liter water bottle 70 rupees. థియేటర్ల దోపిడీపై టీవీ9 నిఘా పెట్టింది. ఒక్కో థియేటర్ కి వెళ్లి ఏపీ, తెలంగాణలో ఫుడ్ కోర్ట్ రేట్లను అంచనా వేసింది. టీవీ9 నిఘాలో విస్తుపోయే విషయాలు బయటకొచ్చాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ అను ప్లస్ కాంబో ఉంది కదా అక్కడ, కింద చివరిలో లాస్ట్ వన్. ఇది 1 గ్రాప్ వస్తుంది, 1 గ్రాప్ వస్తుంది, అలాగే 1 ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది, అలాగే 1 క్యాపచినో వస్తుంది. వచ్చి మనకి 600 పడుతుంది. వాటర్ బాటిల్ నుంచి బర్గర్లు, శాండ్విచ్ల వరకు ప్రతిదీ డబుల్, ట్రిపుల్ రేట్లను వడ్డించేస్తున్నారు. బైక్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి టికెట్ కొనుక్కుని ప్రేక్షకుడు లోనికి వెళ్లి ఇంటర్వెల్లో తినుబండరాలు కొనుక్కుని సెకండ్ హాఫ్ చూసి తిరిగి బయటకు వచ్చేసరికి బతుకు జీవుడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అద్భుతమైన సినిమాకు తోడు ఈ రేట్ల బాధుడితో సగటు ప్రేక్షకుడి తల బొప్పి కడుతోంది. కనీసం ప్రేక్షకుడికి ప్రశ్నించే హక్కు ఉండడం లేదు. ఈ రేట్లను చూసి గుండె చిక్కబట్టుకుని వెనుదిరగాల్సి రావడం తప్ప ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇది హైదరాబాద్ లోనే కాదు, 2 రాష్ట్రాల్లోనూ అంతే ఉంది. గుంటూరు, విజయవాడ, వైజాగ్ ఏ ఊరు వెళ్లినా అవే రేట్లు, అదే బాధుడు. ప్రధానంగా చూసుకున్నట్లయితే బయట సమోసా ఒక్కొక్క సమోసా 5 రూపాయలు ఉంటే సింగిల్ స్క్రీన్లో వచ్చేసరికి ఒక్కొక్క సమోసాని 10 రూపాయలు అమ్ముతుంటే ఏకంగా ఇక మల్టీప్లెక్స్లో అయితే 4 సమోసాలను కలిపి 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాప్కార్న్ బయట 30-40 రూపాయలకు దొరికే పాప్కార్న్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో 100 రూపాయలు అమ్ముతుంటే మల్టీప్లెక్స్లో కోక్తో కలిపి 100 నుంచి 200, 300 కూడా విక్రయిస్తున్నారు. ప్రేక్షకుడంటే అంత చులకన. కనీసం కూల్ డ్రింక్ తాగుదామన్నా 100 నుంచి 400 వరకు రేట్లుంటున్నాయి. ఒక్కోసారి ఫ్యామిలీ మొత్తం 1000 రూపాయలతో టికెట్లు కొనుక్కొని సినిమాకు వెళ్తే 3000 అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులకు భయపడి సగటు జీవి థియేటర్కే రావడం మానేశాడు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఒక్కొక్కటి మూతపడుతుండటంతో మల్టీప్లెక్సే దిక్కవుతున్నాయి. అక్కడికి వెళ్తే నిలువు దోపిడీ జరుగుతోంది. పిల్లల కోరికలను కాదనలేక కొనాల్సి వస్తుండడం వల్ల ఆ అవసరాలను ఆసరాగా తీసుకుని ఇలా దోచేస్తున్నాయి మల్టీప్లెక్స్ ఫుడ్ కోర్ట్స్. ఏమన్నా అంటే కంఫర్ట్ ఇస్తున్నాం, సర్వీస్ ఇస్తున్నాం, టేస్ట్ ఇస్తున్నాం అంటున్నారు. ఎంత ఇచ్చినా ఇంత రేట్లు పెట్టడం మాత్రం అత్యంత దారుణం. వైజాగ్ లో టీవీ9 నిఘాలో బయటపడిన వాస్తవాలివి. బయటికి థియేటర్కి సంబంధం ఉండదండి. బయట అమ్మే రేట్ థియేటర్ లోపల అమ్మ అక్కడ అయ్యే ఉండండి. నేను చెప్తే అంతే ఉంటుంది అండి. వాటర్ బాటిల్ దగ్గరే ఈ పరిస్థితి ఉంటే మిగిలిన తినుబండారాల పరిస్థితిని మీ ఊహలకే వదిలేస్తున్నాం. అయితే ఇంత గుంజుతున్న విశాఖ థియేటర్స్ ప్రేక్షకుడిని గౌరవిస్తున్నాయా అంటే ఇక్కడ చూడండి. ఆ థియేటర్లలో టాయిలెట్స్ పరిస్థితి. డబ్బు తీసుకుని సర్వీస్ ఇవ్వాల్సిన థియేటర్లు ఇలా దుర్గంధభరిత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. దీనికన్నా ఉగ్గబట్టుకుని ఇంటికి వెళ్లడమే బెటర్ అంటున్నారు ప్రేక్షకులు. పార్కింగ్ ఫీజు నుంచి తినుబండర్ల వరకు దేన్ని టచ్ చేసినా జేబుకు చిల్లు పడేలా ఉంది. బయట ఉల్లిపాయ సమోసా 5 నుంచి 7 రూపాయలు ధర పలికితే థియేటర్ లోపల అది 10 నుంచి 15 రూపాయల వరకు ధరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతోపాటు చిప్స్ 20 నుంచి 30 రూపాయలు బయట ధర ఉంటే లోపల దాన్ని 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ధరకు అమ్మకాలు చేస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్ విషయానికి వస్తే ధర పెంచి లోపల అమ్మకాలు చేస్తున్నట్టుగా టీవీ9 పరిశీలనలు తెలిసింది. దీంతోపాటు ఈ తినుబండరాల మాట అటుంచితే
కనీస సౌకర్యాలైన తాగునీరు ప్రేక్షకులకు అందుబాటులో పెట్టాలి. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కొనుగోలు చేయాలని ప్రేక్షకుల కోసం శుద్ధమైన తాగునీరును అందరికీ కనిపించేలా అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నిబంధనల ప్రకారం థియేటర్ల యాజమాన్యాలపై ఉంది. అది ఎక్కడ కూడా విశాఖలోని కనిపించడం లేదు. ఉన్నా సరే ఎక్కడో ఒక చోట కొన్ని కలుషితమైన అపారిశుధ్యంగా ఉన్న ప్రాంతంలో ఆ తాగునీటిని పెట్టి ఎవరికీ కనిపించకుండా ఉంచారు. ఎస్, ఆ చిన్న పేపర్ కప్లో ఉన్న పాప్కార్న్ ధర 420 రూపాయలు అక్షరాల. ఆ థియేటర్లో సినిమా టికెట్ ధర 200, ఒక పాప్కార్న్ కూల్ డ్రింక్ తీసుకుంటే 800, మొత్తం 1000 రూపాయలు గుల్లైపోవాల్సిందే. దానికి తోడు సినిమా తాలూకు తలనొప్పి అదనం. విజయవాడ మల్టీప్లెక్స్లో ఇది పరిస్థితి. థియేటర్ అని పెయిడ్ పార్కింగ్ అనా? మాల్కి వస్తే 20 రూపాయలు, మూవీకి వచ్చేటప్పుడైనా 20 రూపాయలు ఇవ్వాలి, కార్కి అయితే 40 రూపాయలు. కార్కి ఎంత? 40. మీకు దాని బై వన్ గెట్ వన్ ఆఫర్. స్మాల్ అయితే 440, మీడియం అయితే 460, లార్జ్ అయితే 480. అంటే మీకు ఇయే 2 వస్తాయి పాప్కార్న్. మీరు మాల్కి వెళ్ళినా థియేటర్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీ జేబులు చిల్లు పడాల్సిందే. అనేక ఛార్జీల పేరుతో మీ నడ్డి విరుస్తూ పాప్కార్న్ నుంచి సమోసా వరకు, పార్కింగ్ ఫీజు నుంచి సినిమా టికెట్ రేట్ల వరకు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డుగలుగా వసూలుకు పాల్పడుతూ ఉన్నాయి ఈ థియేటర్ యాజమాన్యాలు. శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల నడ్డి విరుస్తూ అదనపు భారాలు వేస్తున్నారు. అసలుకి ఏ రకంగా మల్టీప్లెక్స్ల నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్న అధికార యంత్రాంగం ఏం చేస్తాం? దేశంలోనే టాప్ 5 మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరాల్లో నెంబర్ 1 మనదే. అంతేకాదు, థియేటర్ల దోపిడీ విషయంలోనూ అంతే ముందుంది. 500 రూపాయలకు బయట ఓ ఫ్యామిలీ కడుపు నిండా ఆహారం తినచ్చు. కానీ హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో ఒకే ఒక పాప్కార్న్ టబ్ వస్తుంది. కూల్ డ్రింక్ కూడా తీసుకుంటే 1000 పుష్కాకి. ఇద్దరు వెళ్ళినా ఒక పాప్కార్న్ రెగ్యులర్ టబ్, 2 రెగ్యులర్ కూల్ డ్రింక్స్ తీసుకున్నా టికెట్ రేట్లు కూడా కలుపుకొని 2000కు పైగానే ఖర్చొస్తుంది. ఫ్యామిలీ వెళ్తే 5000 వెచ్చించాలి. ఇంత వెచ్చించాక ఆ సినిమా బాగోకపోతే పరిస్థితి ఏంటి? అందుకే ప్రేక్షకులు ఫ్యామిలీతో సహా థియేటర్లకు వెళ్ళడం మానేశారు. ఈ ఎగ్ పఫ్ అనేది బయట 20 రూపాయలకు లభిస్తే ఇక్కడ 50 రూపాయలకు లభిస్తుంది. చిప్స్ బయట 20 రూపాయలకు లభిస్తే ఇక్కడ 40 రూపాయలకు లభిస్తుంది. వాటర్ బాటిల్ బయట 20 రూపాయలకు లభిస్తే ఇక్కడ థియేటర్లో మాత్రం క్యాంటీన్లో 20 రూపాయలు కాకుండా అదనంగా మరో 10 రూపాయలు. ఆ తర్వాత సంధ్య లాంటి థియేటర్లో అయితే ఏకంగా 1 లీటర్ బాటిల్ని 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. చిన్న సినిమాలు బాగున్నా వాటిని ఓటీటీలోకి వచ్చాకే చూద్దాంలే అనుకుంటుండడంతో నిర్మాతలు థియేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. రీజనబుల్ రేట్లు పెడితే సినిమా మినిమం గ్యారంటీ అయినా చూడ్డానికి జనం వస్తారు. ఇలా ఇష్టం వచ్చిన రేట్లతో ఇటు సినిమాలు అటు థియేటర్లు రెండూ సఫర్ అవుతున్నాయి. దీనికి ఎక్కడో ఓ దగ్గర ఫుల్ స్టాప్ పడాలి కదా. ముందు ఎవరు వెనక్కి తగ్గుతారు?